ఈ వీడియో ది 50 అనే రియాలిటీ షో ఎపిసోడ్ 4 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటని మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు రేపటి ఎపిసోడ్ మాత్రం నాకు ఎందుకో చిరిగిపోద్ది అనిపిస్తుంది. ఏదైతే ఎపిసోడ్ ఎండింగ్లో అయ్యిందో రేపటి ప్రోమోలో చూపించారో గట్టిగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అంటే అందరూ అనిపిస్తుంది దాని ప్రకారం కొంచెం మంచి ఫైట్ అయినట్టు అనిపిస్తుంది. ఈసారైనా ఆ లైన్ గారు వచ్చి ఇంకోసారి వార్నింగ్ అంటాడా, లేదు వారే అంటాడా, వారే అంటున్నట్టు ఉంది, పంపించేస్తా ఎగ్జిట్ ఆర్డర్ అంటున్నట్టు ఉంది. సో నిజంగా పంపించేసాడా లేదా, ఏం జరిగింది చూద్దాం. బట్ ఈరోజు ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఫైనల్గా తేజస్వి కనిపించింది, తేజస్వి వినిపించింది, తేజస్వి గెలిపించింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా తేజస్వి పెద్ద గేమ్ ఆడింది. ఎందుకు పెట్టాను చక్రం తిప్పిన తేజస్వి అంటే నాకైతే జీరో ఎక్స్పెక్టేషన్స్. చెప్తాను డీటెయిల్డ్గా. అంటే తెలుగు అమ్మాయి బయట నుంచి లోపలికి వెళ్ళి అంటే వాళ్ళు ఎవ్వరూ తెలియని వాళ్ళు కదా, వాళ్ళలో వాళ్ళకే చాలా అలయన్సెస్ ఉంటాయి, వాళ్ళలో వాళ్ళకే చాలా రిలేషన్స్ ఉంటాయి. అసలు ఎలాగే ఇది జరిగిందా అన్నది నాకు అర్థం కాల. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. సో ముందుగా వీడియో చూస్తున్నాం అందరూ ఫస్ట్ లైక్ కొట్టండి. ఆ 10,000 వ్యూస్ వస్తున్నాయి, అందులో కనీసం 10% లైక్స్ కూడా రావట్లేదు. అది కొత్త వాళ్ళకి ఎలా వెళ్తుంది? కొత్త వాళ్ళకి వెళ్ళి ఏంటి ఉన్నోళ్ళు ఎలాగ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకేమో ఈ షో పడదు, వాళ్ళకి నోటిఫికేషన్ వస్తే అలా చిరాగ్గా ఉంటుంది. ఏంది ఇది అని చెప్పి అంటే వాళ్ళు బిగ్ బాస్ ఆడియన్స్ వాళ్ళు తప్పు పట్టలేను. వాళ్ళు మన ఛానల్ ఉన్నారు, మీరేమో చూస్తామంటారు కానీ లైక్ కొట్టరు. సో లైక్ కొట్టి చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఈ షో మీ హిందీ షోలు చూసే వాళ్ళం ఫస్ట్ టైం మీ రివ్యూస్ చూస్తున్నాను, అట్లీస్ట్ ఒక కామెంట్ అయినా ఉంటుందా లేదన్న డౌట్. అంటే ఒక కొత్త పర్సన్ రీచ్ అవుతుందా లేదని అది డౌట్. సో కామెంట్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో అని చెప్పి రోజు ఇలా అడుగుతూ ఉంటాం, ఫస్ట్ టైం చూస్తున్నా కామెంట్ చేయండి అని చెప్పి. దాంతోపాటు మన రెగ్యులర్ ఆడియన్స్ ఎవరైతే చూస్తారో మీకు ఏమనిపించింది ఎపిసోడ్ అన్నది కామెంట్ చేయండి. ఎపిసోడ్ పర్లా నిన్నటితో మాట్లాడవచ్చు, కొంచెం బెటర్. అంటే ఫన్ వేలో సాగింది. ఆ రిడిల్స్ ఎన్ని సాగినాయి అంటే రిడిల్స్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది, రిడిల్స్ సిస్టమ్ వాళ్ళకి బాగోదు. ఆ ఓటింగ్ ఇదంతా కొద్దిగా అంటే ఎలా ఏం జరిగిద్ది, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఉంది. బట్ ఆ టాస్క్లో ఈసారి ఏంటంటే దేవుడి దయ వల్ల క్లారిటీ ఉంది. సో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. నిన్న ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి ఆ ఓటింగ్ అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో నిన్న ఆల్రెడీ చాలా ప్లానింగ్ వేసుకున్నారు, ఓటింగ్కి ఎవరికి వేయాలి ఏంటి అని చెప్పి. అదొక రిపీట్ మోడ్లో సాగుతూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే. సో ఫైజు స్వప్న వీళ్ళని సేవ్ చేయాలి అది అని చెప్పి, స్వప్న ఏమో నేను తలెత్తుకొని నేను వెళ్ళిపోతాను అవి అని చెప్పి ఎవరి గోల్ వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఓటింగ్ జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎవరికి ఓట్ చేశారు అన్నది చూపించాలి కదా, కనీసం పక్కన ఇయ్యాలి కదా. ఇంకో పలానా వాళ్ళకి వేశారని అప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. అది వేయకుండా వేసేస్తే ఎలా క్లారిటీ వచ్చింది? వాళ్ళు అనుకున్న వాళ్ళు డేంజర్ జోన్లో పెట్టచ్చు కదా. సో అలా చేశారని అనట్లేదు, చేయలేదు మ్యాక్సిమం. బట్ చేస్తుంటే ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఎవరెవరికి ఓటేస్తున్నారు అనేది పక్కన డిస్ప్లే చేస్తున్నా, చూపించున్నా, అట్లీస్ట్ డిస్ప్లే చేసినా నమ్మేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకుంటారు కదా. అదేంటి నేను వేసింది వీళ్ళకి కదా, డిస్ప్లేలో ఏంటి ఎలా వచ్చిందని చెప్పి అది రాంగ్ అయితే చెప్తున్నా. అంటే డిస్ప్లే చేస్తున్నా, రైట్ డిస్ప్లే చేయాలని లేదు. మళ్ళీ మీరు ఇక్కడ కింద అడుగుతారు డిస్ప్లే చేస్తే మాత్రం రైట్ డిస్ప్లే చేస్తారని. ఎనీవే ఇక్కడ నిక్కీకి అర్బాజ్కి ఒక చిన్న ఫైటు. వీళ్ళిద్దరూ కొంచెం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ టైప్. ఆ అమ్మాయి ఏమంటుందంటే అసలు మనం ఎవరిని డిస్కస్ చేయలేదు, అంటే ఆ సుత్తి ఎలా పాస్ చేసుకోవాలని డిస్కస్ చేయలేదు, నువ్వు చెప్పలేదు. అంటే మన టీంకి ముందు సేవ్ చేసుకున్నాం కదంటే మన టీంలో ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే మధ్యలో లవకేష్ వాళ్ళు వచ్చారు, లేదంటే మధ్యలో ఈ సిద్ధార్థ్ వచ్చాడు, సిద్ధార్థ్ దగ్గర నువ్వు దొరికిపోయావు అది అని చెప్పి అది అనింది. అక్కడ అర్బాజ్ కొంచెం ఫీల్ అయ్యాడు. నాకు ఎందుకు ఇది ప్లానింగ్ అండ్ ప్లాటింగ్తో వాళ్ళిద్దరు గొడవ పడేటట్టున్నారు. షో ఎండ్ అయ్యేపటికి అంటే ఎలిమినేట్ అవ్వకుండా ఇంకొన్ని రోజులు కొనసాగితే ఇడిపోతారు వాళ్ళు. సపరేట్ ట్రాక్ మనం కనిపించాలనుకుంటే ఇలాంటిది ఏదో ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటారు, ఇడిపోవచ్చు. దాని తర్వాత ఇక లోపలికి వచ్చారు. డేంజర్ జోన్లో లోపలికి వచ్చినప్పుడు ఈ ఎల్విష్ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు అతని పేరు ఏదో ఉంది, అతను జోక్ వేసాడు. ఏం వేసాడంటే మ్యాక్స్టర్న్ ఈసారైనా సరే దెబ్బలు తినకుండా ఫాలోవర్స్ తెచ్చుకోవద్దు అని చెప్పి అన్నాడు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ పాయింట్ సంహవ్ మ్యాక్స్టర్ని ట్రిగ్గర్ చేసి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్స్టర్న్ వర్సెస్ ఈ ఎల్విష్ యాదవ్ గ్యాంగ్ రోజు సాగుతూనే ఉంది. అది యాక్చువల్గా కొద్దిగా తలకానొప్పిగా కూడా ఉంది. అదే కొంచెం డిస్కషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఏంటి అని చెప్పి. సరే ఆ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ నుంచోబెట్టారు. ఓటింగ్ కౌంటింగ్ అన్నది జరిగింది. సో ఫైజు ఫైజ్ వాళ్ళ టీంలోది ఫైజు తనకి 7 votes వచ్చినాయి. నేను ఆశ్చర్యపోలే, ఇంకెక్కువ వస్తాను అనుకున్నాను. ఎందుకంటే అందరూ ఫైజుకి వేయాలి, ఫైజు కాన్జాది సప్న వీళ్ళ పేర్లు వినిపించినాయి, ఎక్కువ వేయాలనుకున్నారు. నెక్స్ట్ శామీ. సో శామీకి 6 votes వచ్చినాయి, వీళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. నెక్స్ట్ ఇది నాకు షాక్ లాగా ఆ సిచ్యువేషన్ అనమాట. గట్టిగా షాక్ కొట్టింది. తేజస్వి థర్డ్ ప్లేస్లో, అంటే ఉన్న 11 మందిలో థర్డ్ ప్లేస్లో తేజస్వి సేవ్ అయింది అనగానే నాకు ఫ్యూజులు ఎగిరినాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అంటే షాక్ తగిలింది. పాయింట్ నెంబర్ 2 వాళ్ళందరూ గోలగోలు చేశారు, అరిచారు గట్టిగా. పాయింట్ నెంబర్ 3 2 ముగ్గురు లేచి చప్పట్లు గట్టి కొడతా ఉన్నారు. నాకు ఇక్కడ అనిపించింది, తేజు ఏం చేసావు నువ్వు వెళ్ళే ముందు అని చెప్పి. నిజంగా నీకు అటు సైడ్ వాళ్ళు బాగా తెలుసా? వెళ్ళే ముందు ఈ అలయన్సెస్ ఫామ్ చేసావా, వెళ్ళిన తర్వాత ఇది ఫామ్ చేసావా? ఇది సూపర్ మాస్టర్ స్ట్రోక్ అనిపించింది నాకు. అంటే 7-6 ఓట్లు ముందోళ్ళకి వచ్చినాయి, అంటే తనకి 5-4 మినిమం వచ్చి ఉంటాయి. అంటే 5-4 తనకి నుంచున్నారు అంటే
అంటే వాళ్ళల్లో వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆబ్వియస్లీ హిందీ వాళ్ళు అంటే తెలుస్తుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫస్ట్ ప్రయారిటీ ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటిది తేజు వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అయ్యింది అంటే హౌస్లో ఉన్న వాళ్ళలో నాకు నిజంగానే చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అక్కడ కాంజాది ఉంది, సప్న ఉన్నారు, బేబికా ఆవిడ ఉంది, మ్యాక్స్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ అంటే మ్యాక్స్టర్ పోయి అపోజిట్ టీం ఎక్కువ ఉన్నా సరే వీళ్ళందరూ ఎంతో కొంత ఫేమస్, వీళ్ళకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు, ఎక్కువ గ్యాంగ్ ఉన్నోళ్ళు, వాళ్ళ వీళ్ళు ఉన్నోళ్ళు అయినా సరే, అలయన్సెస్ ఉన్నోళ్ళు అయినా సరే ఈ అమ్మాయి అలా చేసింది అంటే అమ్మాయి ముందు సేవ్ చేయబడింది అంటే గట్టిగానే చక్రం తిప్పింది. ఏదర్ బయట నుంచైనా చక్రం తిప్పి ఉండాలి, ముందు షోకి వెళ్ళే ముందు. కానీ తందే లాస్ట్లో కన్ఫర్మ్ అయిన కొద్ది మందిలో తేజు ఒకళ్ళు లాస్ట్ 2 days ఉందనగా కన్ఫర్మేషన్ వచ్చింది తనకి. సో మరి ఏం చేసింది ఏంటో కానీ, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళతో మంచి ర్యాపో పెంచుకుందా, అందరితో స్కిల్స్ ఉన్నాయి కొద్దిగా తేజస్వికి. సో ర్యాపో పెంచుకుందా, హిందీ ఇవన్నీ వచ్చి కాబట్టి. సో మొత్తానికి నాకైతే అదరగొట్టింది అనిపించింది, చక్రం తిప్పింది. ఇది ఉండాలి, ఇది ఉంటే ముందుకు వెళ్తాం మనం. సో మ్యాక్సిమం అంటే సపోర్ట్ అయితే ఉంది. ప్రయారిటీ అలాంటివి అంటే ఉన్న వాళ్ళలో 11 మందిలో ఈ ప్రయారిటీ ఉంది, రేపు ఇంకో 11 మంది ఉంటే ఏ ప్రయారిటీ ఉంటుందో తెలియదు, బట్ ఉంది. అలాగే అందరికీ మంచి ఇంప్రెషన్ ఉంది, అది కూడా చెప్తా, ముందుకెళ్ళే వాళ్ళు చెప్తా అది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ నిక్కి, జాహ్నవి వీళ్ళందరూ, జాహ్నవి కలగని అందరికీ చప్పట్లు కొట్టడం, నేహాలు హక్ చేసుకోవడం, సో మంచిగా వాళ్ళందరితో ప్రొజెక్ట్ అయింది, వాళ్ళందరితో కలిసిపోయింది. సో తనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం నాకు షాక్ పడింది గట్టిగానే, అమ్మా తేజస్వి అని. సో నెక్స్ట్ ముగ్గురు ప్లేయర్స్ ఒకేసారి సేఫ్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే కాంజాది, మోనాలిసా, సప్న. వీళ్ళ ముగ్గురు కొంచెం ఫేమస్. వీళ్ళని ముందు సేవ్ అయిందంటే నాకు అది కొంచెం షాక్, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కంపానియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ నుంచొని మాట్లాడతారు కదా. ఇప్పుడు సప్నకి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు విక్రాంత్ మాట్లాడతారు, నువ్వే సప్న కాదు, సారీ మోనాలిసాకి వే అంటారు కదా. కాంజాదికి ఫ్రెండ్స్ ఉన్నారు, వే అంటారు కదా. సో వాళ్ళకి మించి తెచ్చుకుందంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి అక్కడ ఎవరు లేకుండా కూడా వాళ్ళ చేత ఓట్లు వేయించుకుందంటే సూపర్ అనే. దాని తర్వాత 2 votes ఆర్య సేఫ్ అయింది. ఆర్య అంటే నిక్కీకి పడదు. సో ఆర్య సేఫ్ అయింది. ఇంకా 4 మిగిలారు, 2 votes మిగిలినాయి అప్పటివరకు జరిగిన ఓట్స్. సో దాని ప్రకారం నాకు అనిపించింది ఓట్స్ కౌంట్ కూడా మొత్తం 39 ఓట్లు అవ్వాలి, 38 ఓట్లు అవ్వాలి. కౌంట్ చేస్తుంటే అన్ని ఓట్లు అవ్వట్లా, మన నా లెక్క తప్పు ఏదో అయి ఉండొచ్చు కానీ. బట్ సరే 4 మిగిలారు, 2 ఓట్లు మిగిలినాయి. మ్యాక్స్టర్ 1 ఓటుతో సేవ్ అయ్యాడు. మ్యాక్స్టర్ సేవ్ అవ్వగానే మళ్ళీ కొంచెం గోల చేశారు కొద్దిమంది. సో ప్రిన్స్ అయితే నేనే నీకు ఓటేసాను, మరి ఎవరెవరికి వేసారు ఏంటో తెలియదు, మరి సరదాగా అంటాడో ఏంటో తెలియదు. నెక్స్ట్ 3 మిగిలారు, కేవలం 1 ఓటే మిగిలింది. ఆ 1 ఓటు ఎవరికి పడిందంటే బేబికాకి పడింది. సో బేబికా ఆ విధంగా సేవ్ అయింది, శివ వేసినట్టున్నాడు బేబికాకి. సో సమైరా అండ్ సౌరభ్ వాళ్ళిద్దరు మిగిలారు, వాళ్ళిద్దరికి 0 votes, ఎవ్వరు వాళ్ళకి ఓట్ చేయాల. సో దాంతో ఎగ్జిట్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడ అంటే ఇంక ఎలిమినేషన్ అని చెప్పేసి లైన్ లోపలికి వెళ్ళిపోయాడు. మీకు ఎగ్జిట్ ఆర్డర్, వీళ్ళు ఎలిమినేషన్ వర్డ్ యూస్ చేయట్లేదు, ఎగ్జిట్ ఆర్డర్ అని వర్డ్ యూస్ చేస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ సౌరభ్ అడుగుతాడు, నేను నా ఫస్ట్ రియాలిటీ షో, నేను ఏం మార్చుకోవాలి, నెక్స్ట్ రియాలిటీ షో చేయాలంటే ఎందుకు నాకు ఓటు పడలేదు ఏంటంటే, ఆ సిద్ధార్థ అనే అతను సింపుల్ రీజన్, నువ్వు చాలా మంచోడివి, ఈ షోకి మంచోళ్ళు పనికిరారు అంటాడు. ఇది బక్వాస్. ఇది మంచోడు ఏంటి, మీరు అందరూ చెడ్డోళ్ళే అయింది, అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు ఎవరు లేరు. సో మిగతా వాళ్ళందరూ ఇంత గొడవ పడతారు. ప్రిన్స్ అందరూ గొడవ పడితే లేదు నా ఉద్దేశం చెప్పలేదు అయ్యి అంటాడు. సింపుల్. ఈ షోలో మనం ఉండాలి అంటే అలయన్సెస్ ఉండాలి. ఈ షోకి మెయిన్, మనం షో స్టార్టింగ్ ముందే అసలు షో ఆడకముందు మొత్తం చెప్పు, ఈ షో మొత్తం అలయన్సెస్ గేమే. ఒకటి ఫిజికల్ స్ట్రెంత్, టాస్క్లు బాగా ఆడగాలి, కానీ 2 అలయన్సెస్ ఉండాలి నీకు. ఎందుకంటే బయట ఓటింగ్ అన్నది లేదు కాబట్టి ఇందులో సోలో గేమ్లు, సింపతి గేమ్లు ఇంకేమి సరిపోవు. సింపుల్ థింగ్ అంతే. గేమ్ బాగా, టాస్క్లు బాగా ఆడటం, నువ్వు నీ స్టామినా అక్కడ, నీకు బ్రెయిన్ ఉందనో, నీకు బాడీ ఉందనో అక్కడ ఉన్న వాళ్ళని నమ్మించాలి, వాళ్ళతో అలయన్సెస్ పెట్టుకోవాలి, నువ్వు పవర్లో ఉండాలి అంతే. అది అక్కడ నువ్వు అక్కడ ఆడే టాస్క్లో అది నీకు కనిపించాలి, రిఫ్లెక్ట్ అయితే వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు, లేదంటే లేదు. తేజస్వికి వాళ్ళందరూ తెలిసేయింది, తెలియదు కదా. కంప్లీట్ ఇండస్ట్రీనే డిఫరెంట్ ఇండస్ట్రీ, లాంగ్వేజే డిఫరెంట్ లాంగ్వేజ్. సో అది సంగతి. సో సౌరభ్ ఈ షోకి, వేరే రియాలిటీ షోకి, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి ఇట్లా అలయన్సెస్ పెట్టుకుంటా గ్రూప్ గేమ్ ఆడతా అంటే అక్కడ మళ్ళీ అది మారిపోవచ్చు, ఏదర్ హిట్ అవ్వచ్చు, లేదంటే గ్రూప్ గేమ్ ఆడియన్స్ నచ్చకపోతే తీసేయచ్చు, అది వేరే సంగతి. సో షోని బట్టి ఉంటుంది అంతే. రియాలిటీ షోస్ అన్నీ ఒకలా కాదు. బయట ఇంకొక విషయం ఎవరైనా చూస్తుంటే, ఇంకో కొత్త రియాలిటీ షో స్టార్ట్ అవబోతుంది. దీని మీద సపరేట్గా మళ్ళీ మాట్లాడదాం, వీకెండ్ ఇప్పుడు మాట్లాడదాం, టైం లేదు అసలు. ఈ రోజుకి ఆల్రెడీ 2 వీడియోలు అవుతున్నాయి. లాకప్ అని ఇంతకుముందు చూసుంటారు మీరు, ఏక్తా కపూర్ది. అప్పట్లో అందులో వచ్చింది ఆల్ట్ బాలాజీలోనే ఇందులో వచ్చినట్టుంది ఏక్తా కపూర్ది. మర్చిపోయాను నేను ఎవరు హోస్ట్ అంటే, నోటి దాకా కొన్ని వస్తే పేర్లు, అమ్మాయి అబ్బా, రుద్రమ్మదేవి సినిమా ఏదో చేశారు కదా, రుద్రమ్మదేవి ఝాన్సీ లక్ష్మీబాయో, సరే నాకు తర్వాత పేరు, కంగనా రనౌత్. సో తను హోస్ట్గా చేశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని. నెట్ఫ్లిక్స్లో లాకప్ అనౌన్స్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఏంటన్నది చూస్తా. సో చెప్తాను నేను దాని గురించి, ఆ షో ఏంటి అన్నది. సో తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఇది సో ఎగ్జిట్ ఆర్డర్ సమైరా అండ్ సౌరభ్. సో దాని తర్వాత లైన్ నెక్స్ట్ టాస్క్ పెట్టాడు. ఈసారి మీకు నిన్న మొన్న కొంచెం బాగా కష్టపడ్డారు కాబట్టి ఈసారి కొంచెం కష్టం తగ్గిద్దాం అనుకుంటా అంటే అందరూ చప్పట్లు పెట్టారు. కష్టం ఓన్లీ శరీరానికే, బ్రెయిన్కి కాదు, ఇది బ్రెయిన్ గేమ్, రిడిల్ గేమ్. సో రిడిల్స్ ఉంటాయి,
ఇది కూడా చిన్నపిల్లల గేమే చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. వాళ్ళు ఆడిన విధానం చూసి నాకు మైండ్ పోయింది. హిందీ అంతా ఎంత వచ్చినా నాలాంటి వల్ల ఏంటన్నది నీట్గా చెప్పేశాను. ఏం లేదు, రిడిల్స్ ఉంటాయి, ఆ రిడిల్స్ చదివి జంతువుల పేర్లు ఏంటో చెప్పాలి. పోనీ జంతువుల పేర్లు ఏంటో ఉండవంటే అక్కడ బోర్డులో ఉన్నాయి జంతువులన్నీ, ఏ జంతువులు ఉన్నాయి అక్కడే ఉన్నాయి. అక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, తీసుకెళ్ళి అంటే మన ఏ రిడిల్ నెంబర్ 4 రిడిల్ చదివితే ఆ నెంబర్ 4 మ్యాగ్నెట్ తీసుకెళ్ళి ఏ జంతువు మీద అయితే ఆ జంతువు మీద పెట్టాలి. దానికన్నా ముందు ఏంటంటే రిడిల్ చదివిన తర్వాత అక్కడ ఒక ఇది ఉంది, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు, దాని మీద నుంచోవాలి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ తిరిగిద్ది, జుమ్మని తిరిగిద్ది, ఓ 2 నిమిషం తిరిగిద్ది. తిరిగిన తర్వాత విత్ ఇన్ స్టార్టింగ్లో ఏమో చాలా టైం లీనియంట్గా ఉన్నట్టు అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత 10, 9, 8 అంటే ప్లాట్ఫామ్ ఆగగానే విత్ ఇన్ 10 సెకండ్స్లో పెట్టాలి అన్నట్టు ఇచ్చారు. అది ఫస్ట్ నుంచి అలాగే చేస్తుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ నుంచి అలా ఎందుకు చేయలేదంటే, యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే టాస్క్ ఈజీనే, వీళ్ళు ఏంటంటే టాస్క్ ఈజీగా ఆడేస్తారేమో, ఆడేస్తారే అప్పుడు మనం 10 సెకండ్స్లో చేసేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు సరిగ్గా ఆడాలి, అంటే ఫస్ట్లో అందరూ తప్పు ఆన్సర్లు చెప్పారు, అందుకని వదిలేశారు. ఎప్పుడైతే కొంచెం కరెక్ట్ చెప్పారు అనిపించిందో అప్పుడు మళ్ళీ కొంచెం 10 సెకండ్స్ అని చెప్పి స్ట్రిక్ట్ చేసినట్టు అనిపించింది. 20 మంది మాత్రమే ఆడాలి. ఆ 20 మంది ఎవరనేది వాళ్ళు డిసైడ్, అంటే ఫస్ట్ పేరుని ఆయన డిసైడ్ చేస్తాడు. ఆ ఫస్ట్ పేరు తర్వాత నుంచి నెక్స్ట్ వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉండాలి. 20 మంది 10,000 అంటే 2 లక్షలు సంపాదించి, మనీ రిలేటెడ్ టాస్క్. ఇందులో ఎలిమినేషన్ దానికి సంబంధించిన టాస్క్ కాదు, ఫ్యాన్స్కి మనీ ఎర్న్ చేసే టాస్క్. 2 లక్షలు ఎర్న్ చేసి అది ఆ మనీ పాట్ ఏదైతే ఉందో దాన్ని నింపేసే టాస్క్, సరేనా? సో ఇది టాస్క్. రిడిల్ చదవటం, ఆ యానిమల్ని ఐడెంటిఫై చేయటం, ఈ ప్లాట్ఫామ్ మీద తిరగటం, వెళ్ళి అది పెట్టడం, లోపల రావడం, నెక్స్ట్ వ్యక్తిని పిలవటం, సింపుల్ టాస్క్. ఇందులో మనకు రిలీఫ్గా అనిపించిన విషయం ఏంటంటే, అందరినీ మన సంతలో వదిలినట్టు బయట వదిలేసి గోల చేయకుండా అందరూ లోపల కట్టేశారు. ప్రశాంతంగా ఉంది ఆ టాస్క్ చూడటానికి. లేదంటే మాత్రం అసలు ఎవడేం చెప్తాడు, ఏం చేస్తాడు, ఏం అర్థం కాని పరిస్థితి. మనకు ఒక్కళ్ళకి ఇలా లేదు, మీకు ఇష్టం అర్థం కావట్లేదు. హిందీ వాళ్ళందరూ వేసుకుంటున్నారు గట్టిగా. ఇదేమి రియాలిటీ షోలో మీరు ఫేటే మార్చేస్తుంది అన్నారు, దీనికన్నా బిగ్ బాస్లో 10% కూడా లేదు, ఇది చండాలంగా ఉందని చెప్పి అందరూ ఇదే 2-3 పేజెస్తో మాట్లాడే వాళ్ళకు కూడా అదే ఫీడ్బ్యాక్ అంట హిందీలో. అలా ఉంది పరిస్థితి. మనకనే కాదు, ఏంది ఇది అది కష్టమో. 50 మంది సెలబ్రిటీస్ ఎవరి మీద ఫోకస్ చేయాలి, ఎవరికి చూపించిన వాళ్ళు చూపించి సాగొడుతున్నారు. ఏముంది ఇందులో? అందుకని ఇది పెట్టి సింగిల్గా పెట్టినట్టున్నారు. బట్ అప్పటికి 2 ఎపిసోడ్లు అయిన తర్వాత వాళ్ళకి కూడా అలాగే అనిపించి ఉండొచ్చులేండి. టెలికాస్ట్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ కాదు ఇది, వాళ్ళకి ముందే. ఎందుకంటే వాళ్ళు 10 ఎపిసోడ్లో ఎన్నో ముందున్నారు, టెలికాస్ట్ వాళ్ళ షూటింగ్ అయిపోయింది. మనం 4th ఎపిసోడ్లోనే, ఇప్పుడు వాళ్ళకి 13 ఎపిసోడ్ 14 ఎపిసోడ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పటికి. సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పాలి. ఫస్ట్ ప్లేయర్ని లైన్ చూస్ చేసుకున్నాడు అర్చన. సో అమ్మాయి కాసేపు గత్ర చేసిద్ది. ఇంకా హిందీలో రిడిల్స్ ఉన్నాయి, ఆ రిడిల్స్ అన్ని చదివి వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు నా రిడిల్స్ ఎవరన్నా రాసుకున్నా నేను కూడా. సో ఇంక చదవలేండి, కంగారు పడద్దు. అమ్మాయి ఫస్ట్ రిడిల్ ఫాక్స్దే ఏదో వచ్చినట్టు ఉంది. ఆ అమ్మాయి తీసుకెళ్ళి గుడ్లకు పెట్టింది. అందరూ షాక్ అయ్యారు, ఏంట్రా బాబు అంటే అది కావాలని పెట్టి ఉంటుందిలే అది అనుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రిన్స్ అర్చన వెళ్ళే ముందు చెప్తాడు, నువ్వు నెక్స్ట్ ఆరుషిని పిలువు అంటాడు. ఎందుకంటే ఆరుషి తెలివైంది, ఆరుషి పెట్టి నేనెందుకు ఆరుషిని పిలాలంటే, ఇది మన అలయన్సెస్ గేమ్ కాదు, ఇది ఆడియన్స్కి మనం మనీ ఎర్న్ చేసే గేమ్. సో నువ్వు ఆరుషిని పిలిస్తే ఆరుషి కొంచెం తెలివితేటలు ఉన్నాయి, తను పెట్టిద్ది అంటే లేదు నేను నా కరెక్ట్ అన్నట్టు నేను పిలుచుకుంటాను అని. ఇక్కడ ఇద్దరు కరెక్టే. ఏంటి ప్రిన్స్ థాట్ ప్రాసెస్ రైటే, ఇది అలయన్సెస్ గేమ్ కాదు, ఇందులో ఎవరు నామినేట్ అవరు ఎలిమినేట్ అవరు డేంజర్ జోన్లకి లేదు, ఫ్యాన్స్ గెలిచేది. కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళని కనుక మనం పిలుస్తామంటే ఆ 2 లక్షలు గెలుచుకోవచ్చు అన్నది ఈయన థాట్. మిగతా థాట్ ఏంటంటే, ఛాన్స్లు ఎవరికైతే రాలేదో, ఎవరైతే కనిపించట్లేదో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకసారి కనిపిస్తారు కదా, మనకు పోయేది ఏముంది బొక్క, ఆ ఫ్యాన్స్ ఇంకేమన్నా అవి ఎట్టగానే 50 లక్షలు అది నిండిద్ది పాటు అని చెప్పి వాళ్ళకి తెలుసు, ఎట్టని చివరి దగ్గర నింపుతారని చెప్పి. సో మనం మన గేమ్ ఆడుకొని కరెక్ట్ చెప్తాం, రాంగ్ చెప్తాం, బట్ కనిపిస్తాం కదా ఆడియన్స్కి. ఇంత 50 మందిలో ఒకళ్ళు ఆ రిడిల్ ఎవరైతే చదివి చేస్తారో కంప్లీట్ 1 మినిట్ స్క్రీన్ స్పేస్ వచ్చేస్తుంది వాళ్ళకి, 20 మందికి. అంతకన్నా ఏం కావాలి, 50 మందితో కనిపించడం అంటే మామూలు విషయం కాదు కదా, అదే లెక్కేసుకుంటారు వాళ్ళందరూ టీవీ స్టార్స్ కదా, అదే ఏదైనా సరే టీవీ కానీ ఏది కానీ వాళ్ళకి ఈ టైం అన్నది వాళ్ళకి తెలుసు, మన అంత టైం కనిపిస్తుంది చాలా ఇంపార్టెంట్ అని. వాళ్ళు కొంచెం ఎలివేట్ అవడానికి ఇప్పుడు వాళ్ళు కనిపిస్తేనే వాళ్ళు రీల్స్ ఏదైనా కట్ చేసుకొని పెట్టుకోగలరు. రీల్స్ ఎలా కట్ చేసుకొని పెట్టుకోలేదు సార్, 30 సెకండ్స్ 20 సెకండ్స్ కనిపిస్తుంటే దాన్ని స్లో మోషన్లో వేసుకొని 40 సెకండ్లకు పెంచుకొని చూపించుకొని అలా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో రీల్స్ పోస్ట్ చేసుకుంటున్నారు. నాకు అందరితో పాపం అనిపిస్తుంది. సో ఇలాంటిది ఏదైనా ఇండివిజువల్గా కనిపిస్తే తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఎలివేషన్ ఏదో వేసుకుంటారు దానికోసం. సో ఇద్దరు ఎవరి ప్లేసుల్లో వాళ్ళు రైటే ఉన్నారు, బట్ అనవసరంగా గొడవ పడ్డారు దీనికోసం. సో ఆ అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత ఎందుకు ఆరుషిని పిలవలేదు, ఆ అమ్మాయి ఎవరిని పిలిచిద్ది, కాంజాదిని పిలిచిద్ది. అంటే నేను ఎందుకు పిలుస్తాను, నాకు ఎవరికి క్లోజ్ తాళ్ళని పిలుస్తాను కదా అంటే, దిగ్విజయ్ ఇప్పుడు ఏమైంది, తన నచ్చిన వాళ్ళు పిలుచుకోవచ్చు కదంటే, అది కాదు ఇది కాదు అని చెప్పి తన మీద చేతులు వేస్తారు. తనకి దిగ్విజయ్కి నచ్చదు, ఏది చేతులు వేసి మాట్లాడతాను మామూలుగానే వేసాను ఇది అని చెప్పి. సో చెప్పడం ప్రిన్స్ చెప్పడం కరెక్ట్, ఇంకా ఫోర్స్ చేయడం రాంగ్. ఇది ఫోర్సింగ్, ఎందుకు పిలవలేదు ఏంటన్నది నువ్వు ఐడియా ఇచ్చో, నీ మనసు మంచిది, నీవు ఆలోచించో కరెక్టే. దాని తర్వాత వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటే అది రెస్పెక్ట్ చేయాలి మనం. సో ఇద్దరు వాళ్ళ ప్లేసులు రెడ్డి వచ్చిన తర్వాత ఇది అనవసరంగా చేశాడు. దాని తర్వాత చిన్న గొడవలు కూడా దీనివల్ల. దాని తర్వాత కాంజాది కూడా
తప్పు ఆన్సర్ చెప్పింది. సో ఆ అమ్మాయిది కూడా రాంగ్ అయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ప్రిన్స్ కాంజాదికి కూడా అదే చెప్తాడు, నీకు చెప్పాను కదా నిన్ను వేరే వాళ్ళని ఆరుషిని పిలవమని చెప్పి, నువ్వు ఎందుకు ఆరుషిని పిలవలేదు అది అంటే ఆ అమ్మాయి రజత్ని పిలిచింది. రజత్ ఏమో మళ్ళీ రజత్ కూడా చెప్తాడు. రజత్ ఏమంటాడు, నాకు అనిపించిన వాళ్ళు పిలుస్తాను, నాకు ఎవరు తెలివైన వాళ్ళు అనిపిస్తారు నేను వాళ్ళని పిలుస్తాను, నువ్వు చెప్పిన వాళ్ళు ఎందుకు పిలుస్తా అంటాడు. ఇప్పుడు రజత్ ప్రిన్స్ వీళ్ళు ఏంటి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అంటే పవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ప్రిన్స్ మాటిని రజత్ కనుక ప్రిన్స్ చెప్పినట్టు పిలిస్తే ప్రిన్స్ కింద ఉన్నట్టు అనిపిస్తుంది కదా, రజత్ ఫ్యాన్స్కి అయినా ప్రిన్స్ చెప్పింది చేస్తున్నానని. సో ఖచ్చితంగా చేయడు. మామూలుగా అయితే ఆరుషి పిలిచేవాడు, చెప్పాడు కానీ ఖచ్చితంగా పిలవడు. కొంతమంది అంతే, నేనైనా అంతే. నేను ఎవరికి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఏదైనా షోకి వెళ్ళి వాళ్ళని పిల్లలు నేను పిలవను. ఒకవేళ వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్పారు కాబట్టి అస్సలు చేయండి, నేను వేరే ఏదైనా చేసుకుంటా. ఎందుకంటే ఆడియన్స్కి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నువ్వు వాళ్ళ అండర్లో ఉన్నో ఈ ఆడి చెంచావి లేదంటే ఈ నీళ్ళలో ఉన్నో అలాంటివి వెళ్తుంది. సింపుల్ థింగ్. అది ప్రిన్స్కి ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం కాల. ప్రిన్స్ మళ్ళీ ఫ్యాన్స్ కోసం ఆడుతున్నావు అని చెప్తాడు, కాంజాదికి చెప్తాడు. సో నీకు చెప్పాను కదా ఆరుషిని పిలవని, ఎందుకు పిల్లలు నాకు పర్సనల్గా ఆరుషి తెలియదు కదా అంటే, నీకు చెప్పిన కదా అందుకే నేను అడిగాను కదా, నువ్వు వెళ్తావంటే నువ్వు వెళ్ళనంటే నేను వెళ్ళను, నాకు అంత నాలెడ్జ్ లేదు, అందుకే నేను ఆరుషిని సజెస్ట్ చేశాను. అంటే నాకు ఆరుషి తెలియదు నేను ఎందుకు పిలుస్తాను, నాకు ఎవరైతే తెలివైన నిలబిచ్చారో నేను వాళ్ళు పిలుస్తానని కాంజాది అంటది. కాంజాది రైటే, ప్రిన్స్ రైటే, ఏం చేయలేము. నెక్స్ట్ ప్రిన్స్ ఏమంటాడు, హట్ అవుతాడు. అంటే ఈవినింగ్ చూపిస్తాను తనకి ఏంటి అన్నది పక్కన వాళ్ళు చెప్తాడు. అంటే కాంజాదిని తీసేస్తానో పంపించేస్తానో ఏదో ఒకటి. కాంజాది మీద కోపం వచ్చింది తనకి. సో అది సంగతి. అంటే బలం ఉన్నోడు ఏం చేస్తాడు, బలాన్ని చూపించాలనుకుంటాడు. సో అది చెప్తాడు. తర్వాత వేరే వాళ్ళు కూడా ఎక్కిస్తారు, నువ్వు ఆ కాంజాదిని చూపా, నీకు అర్థమైంది ఇప్పటికైనా, అదేంటి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు చూపిస్తాను అయ్యి అని అంటాడు. సో దాని తర్వాత రజత్కి ఇది బేబీకేలు ఏం చెప్పిద్ది, రజత్ నిన్న అన్నాడు చెప్పిద్ది, నీకంటే ఈవినింగ్ చూపిస్తారంటే అంటే ఇక్కడ ఏమైనా ఆయన ఫాదర్ ఏంటి అందరికీ, ఆయన చెప్పినట్టు అందరూ వినాలా ఏంటి, అది చూసుకుందాంలే అయ్యని. కాంజాది గట్టిగా ఇది హక్కు అందరికీ హక్కు, ఆడే హక్కు ఇది మీరు ఎలా తీసేసుకుంటారు అని చెప్పి గట్టిగా అరిసి ఆ అమ్మాయి ఇది హాయిగా ఇది చెప్పింది. దాని తర్వాత రజత్కి సింపుల్ది వచ్చింది, బాడీ డబుల్ హారం లాంటి తొండం అన్నట్టు చెప్తే ఏనుగని చెప్పి నీదికి చెప్పేస్తాడు. దాని తర్వాత రజత్ డింపుల్ పిలుస్తాడు. ఆ డింపుల్ ఆ అమ్మాయి చెప్పలేదు సరిగ్గా, చెప్పకుండా ఏం చేసింది అంటే దాని తర్వాత డింపుల్ కటారి అని పిలిచింది. ఇక్కడ రజత్ ఏం చేస్తాడు, డింపుల్ కటారి పిలిచినప్పుడు కటారి దగ్గరికి వెళ్ళి కటారియా నువ్వు పని చేయి, నీ తర్వాత నెక్స్ట్ ప్రిన్స్ని పిలు, దాన్ని షో ఆఫ్ చేస్తున్నాడు కదా అని. ఇక్కడ తను షో ఆఫ్ చేసింది నన్ను పిలవలేదు, నాకు నాలెడ్జ్ ఉంది నేను చెప్తానని కాదు, తెలివైన వాళ్ళు పిల్లండి అని. ఆయన తెలివితే నాకు అంత తెలియలేదు, తెలివైన వాళ్ళు పిల్లండి అని కూడా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నాకు వీళ్ళు చేసింది చాలా రాంగ్ అనిపించింది. కటారి వెళ్తాడు, కటారి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. దూరం నుండి చూస్తుంది అని ఏదో ఉంటుంది అనమాట. 20-30 సంవత్సరాల లైఫ్ అంటే ప్రతి చాలా దేశపు జెండాల మీద పక్షిలాగా ఉంటుందండి, ఈగలని చెప్పి చెప్తారు. దాని తర్వాత ప్రిన్స్ని పిలుస్తాడు, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇది రైట్ రాంగ్ అంటే ఖచ్చితంగా రాంగ్. ప్రిన్స్ నన్ను పిలండి అని చెప్పాలా, తెలివైన వాళ్ళు పిలండి అన్నాడు. ఇప్పుడు ప్రిన్స్ తిరిగిచ్చాలి, ప్రిన్స్కి తెలివి లేదు అని చెప్పి చూపించాలి అని చెప్పి ప్రిన్సే చెప్పాడు, నాకు ఇది రాదు అంత నాకు తెలియదు అని చెప్పిన తర్వాత ఇంకేంటి, తను మంచి ఉద్దేశంతో చెప్పాడు, మీకు అది అర్థం కాలేదు, మీరు వేరే ఆ థాట్లో ఉన్నారు, మీరు అది ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇప్పుడు ప్రిన్సిపల్ లాగడం వల్ల ఉపయోగం ఏంటి, బట్ దీని తర్వాత వీళ్ళేంటి, ఇప్పుడు ప్రిన్స్ వెళ్తారు కదా, ప్రిన్స్ తనే నడిపించుకుంటాడు, తన తెలివైన వాళ్ళకి తను ఇచ్చుకుంటాడు అన్నట్టు. కానీ ఇక్కడ మెయిన్ ఎజెండా ప్రిన్స్ని ఎరిపప్పని చేయటం. నాకు ఇది కరెక్ట్ అనిపించలే. ప్రిన్స్ ఏమి అలయన్సెస్ కోసం చెప్పలేదు కదా, ఫ్యాన్స్కి మనీ ఇవ్వాలి, ఇది ఫ్యాన్స్ కోసం జరుగుతున్న టాస్క్, అందరు ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ అని కాదు. సో మనం ఇది ఫ్యాన్స్ కోసం చేస్తున్న టాస్క్ కాబట్టి ఫ్యాన్స్కి మనీ ఇచ్చేలా మనం ప్రవర్తించాలని చెప్పాడు. అది వీళ్ళకి నచ్చలా. సో అందుకోసం అని చెప్పి ఇది ప్రిన్సిపల్ మొత్తం పోయింది వాయిస్. సో నీ పేరు పెద్దది, శరీరం బలమైందని చెప్పి తనకేదో తల మీద కళ్ళు ముక్కు ఉంటాయి, 30 మంది పిల్లలు ఒకసారి అంటది, నేను పెద్ద రెడీలో వచ్చింది. వస్తే మనోడు తప్పు చెప్పాడు, తప్పు చెప్పిన తర్వాత లోపల అర్బాజీలు అందరూ ఫ్యాన్స్ కోసం ఎర్న్ చేయాలి అంటున్నాడుగా, తెలిసిద్ది అయ్యి అని చెప్పి లోపల ఎక్కించుకుంటున్నారు. ఫ్యాన్స్ కోసం ఎర్న్ చేయాలిగా, సంపాదించాలి కాబట్టి తెలివైన వాళ్ళు పిలవమన్నాడు కానీ నన్ను పిలవని అనలేదు కదా. వీళ్ళు ఎక్కిరిస్తే వీళ్ళు ఎరిపప్పులు అయ్యారని నాకు అనిపించింది. మీరు అందరికి షో ఫాలో అవుతా అంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దాని తర్వాత రాని అడిగిద్ది మనీషా ఎందుకు పంపించారు ఏంటంటే, ఇచ్చేస్తున్నాడు కదా, జ్ఞానం అందరికీ పంచుతున్నాడు కదా, అందుకోసమే పంపించామని. జ్ఞానం గేమ్కి సంబంధించింది, గేమ్ లోపలిది కాదు, గేమ్ ఎలా ఆడాలి అని సంబంధించిందని చెప్పాడు, గేమ్ లోపల ఆన్సర్స్కి కాదు. సరే ఎనీవే, సో రాంగ్ ఆన్సర్ చెప్పాడు. కటారి చెప్తాడు టీవీలో, నాకు తెలుసు రాంగ్ ఆన్సర్ చెప్తాడని. నేను నాకు ఇది అర్థం కాదు, నీకు తెలిసినప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్తాడని వాడిని పంపించడం వల్ల, అంటే ప్రిన్స్ని పంపించడం వల్ల నీకేమొచ్చింది రే, నాకు అర్థం కాలేదు. ఈ జనాలకి డబ్బులు సంపాదించే, ఫ్యాన్స్కి డబ్బులు సంపాదించే దాంట్లో మీ ఈగో లేని నాకు అర్థం కాల. తనే ఒప్పుకున్నాడు నాకు లేదట దాన్ని, మళ్ళీ మీరు ప్రూవ్ చేసి ఏం చేయాలి, మళ్ళీ వీళ్ళందరికీ మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఎట్లా ఫాలో అవుతారో ఏంటో వీళ్ళు మేబీ ఈగోల కోసమేనేమో. మావాడు డామినేట్, అది లాజికల్లా కాదని కాదు, మావాడు డామినేట్ చేశాడు, మావాడు అరిశాడు, మావాడు 2 షర్టు బట్టలు ఇప్పాడు, మావాడు ఎవరైనా కొట్టేళ్ళు కొట్టించుకున్నాడు అన్నట్టు ఉంటుంది. లాజికల్లా అది ఏం చెప్తున్నాడు, సమాజానికి ఉపయోగపడి యాక్చువల్గా ఎన్ని ఎవరికి అవసరం లేనట్టు ఉంటుంది. సమ్టైమ్స్ నాకు అలాంటి అనిపిస్తూ ఉంటాయి. ఎనీవే నెక్స్ట్
కటారి ప్రిన్స్ తప్పు చెప్తాడు. తప్పు చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే ఆరుషి నెక్స్ట్, ఎందుకంటే ఇది మరి ఇంటెలిజెంట్ తను, నేను చూసినంత వరకు తను కరెక్ట్గానే చెప్తుంది అన్నింటిలోనూ. ఇది మనీ ఎర్న్ చేయాల్సిన గేమ్, ఇది మన కోసం ఆడాల్సిన గేమ్ కాదు. ఈ రజత్ వీళ్ళందరూ ఏదో చేస్తాం, నన్ను ఏదో ఎరిపప్పని చేస్తాం అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి విషయం అర్థం కావట్లేదని లోపలికి వెళ్తే చప్పట్లు కొడితే క్లాప్స్ కొట్టి, హీరో అయిపోయావు రజత్, నువ్వు హీరో అయిపోయావుగా, ఈ దెబ్బతో అంటే నన్ను ఎరిపప్ప చేసి నువ్వు హీరో అయిపోయావుగా అని చెప్పి లోపలికి వెళ్తారు. డైరెక్ట్గా మొహమ్మద్ చెప్తాడు, దీనివల్ల నీకేం వచ్చింది ఏమి రాదని చెప్పి. సో ఇక్కడ కొంచెం ప్రిన్స్ రజత్ది కొంచెం ఫేస్ ఆఫ్ అవుతుంది అనమాట. జనరల్ నాలెడ్జ్తో నన్ను పంపించలేరు, నేను ఎన్ని షోస్ చేస్తానో, నేను అన్ని చోట్ల గెలిచాను, నువ్వు ఆడిన చోట్ల ఓడిపోయావు అయ్యి అంటే నేను 14 ఇంటర్నేషనల్ రజత్ కొంచెం ఏదో బాడీ వెయిట్ లిఫ్టింగ్ దాంట్లోనో పవర్ లిఫ్టింగ్ దాంట్లోనో ఎందులోనో మెడల్స్ కొట్టాడు. 14 ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టాను నేను అన్ని విన్ అయ్యానంటే, టాస్క్లో 2 నిమిషాలు నువ్వు ఇంజరీ అయిపోయావు అంటే అయినా సరే నున్నానా లేదా అని చెప్పి, నీకు నేను రెస్పెక్ట్ఫుల్గానే చూశాను ఇప్పుడు దాకా, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదంటే నేనేం చేశాను అసలు నాకు సంబంధం లేదని చెప్తా ఉంటాడు. సంబంధం లేకపోవడం ఏంటి, నువ్వే కదా కటారికి చెప్పింది పంపిమని. సరే దాని తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి సారీ చెప్పుకుంటారులేండి. అంటే నేను ఎప్పుడు నిన్ను కూడా బాయిలాగే చూశాను, నీకు రెస్పెక్ట్ ఇచ్చాను నేను రజత్ అంటే, సరే అని చెప్పి ప్రిన్స్ సారీ చెప్తాడు. దాని తర్వాత లోకేష్ చెప్తాడు, ప్రిన్స్కి కోపం వచ్చేసిద్ది, తన చేతిలోంచి అంటే తను అనుకున్నట్టు కనుక జరగకపోతా ఉంటే కోపం వచ్చేసిద్ది అయ్యి అని. ఓకే, అది కూడా పాయింటే, కానీ బట్ స్టిల్ ఇక్కడ అనుకుంటుంది ఫ్యాన్స్ కోసం కాదు కాబట్టి తప్పట్లేం. నెక్స్ట్ ఆరుషి, ఇలా అంత గొడవ చేస్తే ఆరుషి వెళ్తే ఆరుషికి వచ్చింది. ఆరుషి ఏమో ఇక్కడ ఏదో చేసిద్దబ్బా, అది ఆ ప్లాట్ఫామ్ జుమ్ అని తిరిగిద్ది కదా, చెయ్యి అలా పెట్టుకుని ఇట్లా చూసుకునేది. వీళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే స్పాట్ టెక్నిక్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు. అంటే అలా చూసుకుంటే కళ్ళు తిరగవని, కానీ తిరిగినాయి, అమ్మాయి పడిపోయింది. ఎనీవే అంటే ప్లాట్ఫామ్ మీద పడింది అండి, కింద పడలేదు. దాని తర్వాత వీళ్ళందరూ తోడేలు అనేది అనుకుంటూ ఉంటారు, లోపల ఆన్సర్ అదే ఉంటుందని, కానీ అది రాంగ్ ఆన్సర్. నేను తోడేలు అనుకున్నాను ఇన్ఫాక్ట్, కానీ అది రాంగ్ ఆన్సర్ అయింది. సో దాని తర్వాత బేబీగా చెప్పింది హైనా, నేను హైనా అనుకున్నా, సారీ నేను వేరే దాన్ని తోడేలేదు అనుకున్నా, హైనా. దాని తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది అంటే తేజస్విని పంపించింది. నేను అనుకున్నా తేజస్విని అంటే అప్పటివరకు వీళ్ళందరూ ఆన్సర్ లోపల చెప్తూ ఉంటారు కదా, వీళ్ళకి అర్థమై ఉంటుంది, ఓకే వీళ్ళు ఆన్సర్లు చెప్తున్నారు కాబట్టి, వీళ్ళందరూ ఏంటంటే ప్రిన్స్లాగా ఆలోచించేవాళ్ళు, వీళ్ళు ఆన్సర్లు చెప్తున్నారు కాబట్టి వీళ్ళని పంపించాలి అని చెప్పి తేజస్విని ఆన్సర్లు చెప్తా ఉంది లోపల. సో అందుకోసం చెప్పి తేజస్విని పంపించింది. నేను అనుకున్నా ఈ అమ్మాయి అదే విధంగా ఆన్సర్ చెప్తే కొంచెం ఫేము నేము తెచ్చుకునిద్ది అయ్యాను అనుకున్నా. తేజస్కి వచ్చిన రీల్ ఏంటంటే ఆఫ్రికాలో ఉంటాను, ఇండియాలో ఉంటాను, కెన్యాలో ఉంటాను, నమీబియాలో ఉంటాను, నేపాల్ ఇటన్నిటికి సిటిజన్ని, బాడీ ఏమో ట్యాంక్లా ఉంటుంది, ఫేస్ మీద ఒక వెపన్ ఉంటుంది. సో ఇంతకుముందు 70,000 ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము 20,000 మంది ఉన్నాను. ఎప్పుడైతే ఫేస్ మీద ఒక వెపన్ ఉంటుంది అనగానే అప్పుడే అర్థమైపోయింది రైనో అనేది, ఖడ్గమృగం అనేది అంటారు తెలుగులో, రైనో. సో రైనో అని వెంటనే ఆన్సర్ చెప్పింది. అందరూ లోపల కూడా రైన్ అంటారు, ఈజీగా వచ్చింది రీడిల్, తన మీద నుంచిన తర్వాత తీసుకెళ్ళి పెట్టిద్ది, అందరూ హ్యాపీ. సో హ్యాపీగా ఉంది. సో ఈసారి 2 సార్లు తేజస్వి ఒకటి ఓటింగ్లోనూ ధమాల్ మచాయించింది, ఇక్కడ ఈ రెడీల్లోనూ కొట్టింది. సో కొద్దిగా ఊపు ఉంది, ఆ అమ్మాయిని కొద్దిగా కన్సిడర్ చేస్తారు వీళ్ళందరూ. డేంజర్ అనుకోరు, ఉండాలనుకుంటారు, సో ఉంచుతారు. కనీసం ఒక 10-15 ఎపిసోడ్ సర్వైవ్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. 50 ఎపిసోడ్లో ఇప్పుడు 4 అయినాయి కదా, ఇంకో 10 ఎపిసోడ్ సర్వైవ్ అయ్యిద్ది మినిమంగా అనుకుంటున్నాను ఎవరైనా తేజస్వి ఫ్యాన్స్ ఉంటే. దాని తర్వాత చెప్పలేని సిచ్యువేషన్ వస్తుంది. బట్ స్టిల్ గ్రేట్. నేనైతే టాప్ ఒక 10లో హానెస్ట్గా అనుకున్నా, ఒక 10లో ఎలిమినేట్ అయిపోద్దేమో అనుకున్నా, ఫస్ట్ 10లో ఎలిమినేట్ అయిపోద్దేమో, ఎందుకంటే ఆబ్వియస్గా అలయన్సెస్ కాబట్టి చేయలేదేమో అనుకున్నా, కానీ చూద్దాం ఇంకెంత ముందుకు వెళ్ళిద్ది ఏంటి అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ శృతిక అని చెప్పింది. ఈ అమ్మాయి తమిళ అమ్మాయి, సౌత్ అమ్మాయి. సో ఇంతకుముందు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది, హిందీ బిగ్ బాస్లో. ఇంకో విషయం, తేజస్వికి ఈ షో కనుక వర్కౌట్ అయితే నెక్స్ట్ సీజన్ హిందీ బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవసలా. అది ఇంకా చాలా విషయాలు డోర్లు తెరుచుకుంటాయి తేజస్వికి, ఈ ఆపర్చునిటీ కనుక ఓపెన్ అయితే. సో ఈ అమ్మాయి కొద్దిగా ఓవర్గా చేసింది. అమ్మాయి పర్సనాలిటీ అంతా హిందీ, రజిత్ కూడా అంటాడు అమ్మాయి అంతే అని చెప్పి, హిందీ బిగ్ బాస్ కూడా అంతే చేసింది, పడిపోయింది, లేచింది, ఏదో చేసింది. మొత్తానికి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పిందబ్బా, రైట్ ఆన్సర్ చెప్పింది. వీళ్ళందరూ పాండా అంటే తిను బల్లు అదే ఎలుగుబంటి అనేది చెప్పినట్టుంది. నెక్స్ట్ మనీషాని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే మనీషా తను సపోర్ట్ చేసిందని, మనీషా కాన్ఫిడెంట్గా ఉందని అని. మనీషా రాణి కూడా ఫేమస్ సెలబ్రిటీ, కానీ వీళ్ళు కనిపించినంత కూడా కనిపించట్లా. మనీషా రాణి, దివ్య అగర్వాల్, ఎంతమంది ఫేమస్ వాళ్ళు ఉన్నారు బాబా, ఒక్కసారి అలా ఫ్రేమ్లో కూడా కనిపించట్లేదు అయ్యా. సో మొత్తానికి తను వచ్చింది కానీ తను రాంగ్ ఆన్సర్ చెప్పింది. దాని తర్వాత మనీషా నిక్కిని పంపించింది. నేను నిక్కి ఏం చెప్పిద్దు అనుకున్నాను, నిక్కి రైట్ ఆన్సర్ చెప్పినట్టు ఉంది. లేదు నిక్కి కూడా రాంగ్ ఆన్సర్ చెప్పింది. ఇక్కడ నిక్కి తిరుగుతున్నప్పుడు పడిపోద్ది అనమాట, అది తిరుగుతూనే పడిపోద్ది. స్లోగా చెప్పండి అంటది. అక్కడి నుంచి అర్బాజ్ తిడుతుంది, అర్బాజ్ చెప్పు వాళ్ళకి అసలు దేనికి పనికిరావు అది అని చెప్పి. అక్కడ అర్బాజ్ ఏం చెప్తాడు, వాళ్ళు చెప్తే అర్బాజ్ చెప్తే అంటాడా. నాకెందుకు ఇదంతా ప్లాన్ వేసుకొని అర్బాజ్తో గొడవ పెట్టుకునేలాగే ఉంది. దాని తర్వాత ఆర్య తను ఎక్కిరిస్తుంది, బాడీ మొత్తం బ్లాక్ అని చెప్పినా తను వెళ్ళి ఏం పెట్టింది, పాండాని పెట్టింది. అంత తెలివితేటలు కూడా లేవు, ఎలా నిక్కీకి ఫ్యాన్స్ అవుతారు మీరు అయ్యి అని చెప్పి వీళ్ళిద్దరికి అంతకుముందు మరాఠీ బిగ్ బాస్లో కొట్టుకోవడం ఏదో చేశారు. సో ఆ రైవల్రీ అన్నది నడుస్తుంది. దాని తర్వాత సిద్ధార్థని పిలిచిద్ది, ఎందుకంటే వైల్డ్ లైఫ్లో తనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తే సిద్ధార్థ్ కరెక్ట్ ఆన్సర్ చెప్తాను అనుకుంటా. ఈ లోపల రజిత్ ప్రిన్స్ హక్ చేసుకొని సారీ చెప్పుకుంటారు. ప్రిన్స్ రజిత్ చెప్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ప్రిన్స్ సారీ చెప్తాడు.
దాని తర్వాత సిద్ధార్థ్ నేహాలు పిలుస్తాడు. నేహాలేమో రాంగ్ ఆన్సర్ చెప్పిద్ది. దాని తర్వాత రచిత్ని పిలుస్తారు. రచిత్ రైట్ ఆన్సర్ చెప్తాడు. ఇలా ఇలా ఇంకా ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఇంకోటి 40 సార్లు పూపుకి వెళ్ళిద్దంట ఒక యానిమల్. ఏంటి అంటే పాండా. సో బబికాని పిలుస్తారన్నమాట. బబిక ఏమో నేను అంటే నాకు ఎవరు అలయన్సెస్ లేకపోయినా పెద్దగా నేను లోపల ఆన్సర్స్ చెప్తున్నాను కాబట్టి అందరూ నాకు ఏదో తెలివితేటలు ఉన్నాయనుకో నన్ను పంపించారు. లోపల అన్ని ఆన్సర్లు ఈ అమ్మాయి చెప్తూ ఉంటుంది బబిక అని ఆవిడ. సో ఆవిడ పంపిస్తారు. మెడ పెరగ్గా ఉంటుంది, యుద్ధం చేసిద్దానని కానీ అర్థమైపోయింది జిరాఫీ అని రైట్ ఆన్సర్ చెప్పింది. సో ఇలా ఇలా ఈ గేమ్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇలా కొనసాగిన తర్వాత లాస్ట్కి మ్యాక్స్ టర్న్. సో ఎవరు చెప్తారు? కాకా మ్యాక్స్ టర్న్ చెప్తాడు. మ్యాక్స్ టర్న్ అని పేరు రాగానే లోపలందరూ గోలగోల చేశారు. నాకు అర్థం కాల, అందరూ ఫ్యాన్స్ అయ్యారా, ఎక్కిరిస్తున్నారా ఏంటో అర్థం కాలేదు. లోపలందరూ గోలగోల. ఫన్గా అనిపిస్తాడు. నిక్కీ చెప్తున్నమాట, తన పేరు నాకు తెలియదు, అబ్బాయి కోసం తెలియదు కానీ చాలా చాలా ఫన్నీగా ఉంటాడు. బ్యాక్ స్టాండ్, ఫ్రంట్ స్టాండ్, మ్యాక్స్ టర్న్కి బ్యాక్ టర్న్, ఫ్రంట్ టర్న్ అనేది చెప్తూ ఉంటుంది. సో ఆయన మ్యాక్స్ టర్న్ వచ్చేటప్పుడు ఒక బీజిఎమ్ సపరేట్గా, ఫ్యాన్స్ గోల. తను బయటకు వచ్చి రెడీలు తీసుకున్నప్పుడు అందరూ టీవీ ముందు అలా కూర్చుండిపోయారు. కరణ్ అంటాడు షారూక్ ఖాన్ కూడా ఎంత లెవెల్ ఫ్యాన్స్ సంపాదించుకోలేదు, మ్యాక్స్ టర్న్ ఎంత లెవెల్ సంపాదించుకున్నారు, మరి ట్రోల్ చేద్దామనా పొగుడుదామనా ఏందన్నది తెలియదు. వచ్చిన తర్వాత రెడీలు చదివాడు. బాడీ మీద మొత్తం బ్లాక్ మార్క్స్, స్పీడ్ ఎక్కువ, చీతాని అర్థమైపోయి ఉంటుంది. చదివిన తర్వాత ఆ రెడీలు అది నుంచి ప్లాట్ఫామ్ అది నుంచి స్టైల్గా జిక్కన కార్డ్ని ఇసిరేసి అలా నుంచున్నాడు. తర్వాత పడిపోయాడు. పడిపోతే కూర్చొని కవర్ చేసుకున్నాడు. అందరూ ఏ స్టైల్ యాటిట్యూడ్ అదే చెప్పి అనుకుంటున్నారు. సో తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత వెళ్ళి కరెక్ట్గా తీసుకెళ్ళి కరెక్ట్గా పెడతాడు. పెట్టిన తర్వాత ఇక్కడ అసలైన స్టోరీ. పెట్టి ఏం చేస్తాడు, ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. ఎవరికి? ఎల్విష్ యాదవ్కి అగైనెస్ట్గా. లోపల వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు. ఈ పాము ఎల్విష్ యాదవ్, బయట పాము ఉంటుంది. ఈ బొమ్మల మీద పాము ఉంటుంది. ఈ పాము ఒక ఇది ఆడికి గట్టిగా చెప్పండి, ఏమంటారు, మీ ఓనర్ గట్టిగా చెప్పండి, నేను కొడితే ఆడికి ఫాలోవర్స్ వచ్చారు, మళ్ళీ 4-5 రియాలిటీ షోలకి వెళ్ళి ఏదో గొప్పగా చెప్పుకొని ఫాలోవర్స్ని తెచ్చుకుంటూ ఉంటాడు. దాంతో అదే చెప్పడా ఏదైనా ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళ మీద నెగిటివ్ పిఆర్ చేస్తాడు. సో అదే ఇంకోసారి వచ్చినా మళ్ళీ తన్నులు తింటాడు, అది అని చెప్పి చాలా పెద్ద స్పీచ్ ఇస్తాడు. ఇందులో ఇచ్చి ఎల్విష్ యాదవ్ టీంకి ఒక వార్నింగ్లో చెప్తాడు. దానికి టీవీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నేను నా లోపల అంతా ఉండిపోయింది ఎప్పటి నుంచో, అది మొత్తం ఈరోజు బయట పెట్టేశాను. అంటే తనకు గొడవైంది, కలిసిపోయినట్టు చూపించుకొని తర్వాత తను ట్రోల్ చేసి బ్యాక్ స్టాబింగ్ చేశారు అన్న విధంగా. సో మొత్తం తీర్చుకున్నాను అది అని చెప్పి మొత్తం చెప్తారనమాట. సో మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్తాడు. రైట్ ఆన్సర్ చెప్పిన తర్వాత లోపలికి వెళ్తాడు. సో ఇంత స్పీచ్ ఇస్తాడు. ఎవరేమన్నారు, లైన్ ఏమన్నారు, ఏదన్నారు, రైట్ ఆన్సర్ చెప్పేసి అంతా చేసిన తర్వాత వీళ్ళు కూడా లోపల టీవీలో వస్తారు. లోపల అందరూ అనుకుంటూ ఉంటారు, సూపర్, మనోడికి మంచిగానే అసలు ఇదిగానే ఉంది, బలుపు ఉంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. సో మీ ఓనర్కి చెప్పండి ఏం చెప్పి వాళ్ళకి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళ గ్యాంగ్ వచ్చి, అందులో పేరు ఎవరు తెలియదు కానీ మ్యాక్స్ టర్న్ని లక్ష్య అనుకుంటాను నాకు తెలిసి, మరి పేరు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, చూస్తాను తర్వాత ఎప్పుడైనా, గట్టిగా మూల దోచేస్తారు. అందరూ మీదకి వస్తారు. మూల దోసేగానే అందరూ వచ్చి ఆపుతారు. ఇక్కడికి మనకి ఎపిసోడ్ కట్ అయింది. దీని తర్వాత రేపటికి ప్రోమో చూపించారు. మొత్తం చొక్కాలు పట్టుకున్నారు. వాళ్ళు కొంతమంది లాగుతున్నారు, వీళ్ళు కొంతమంది లాగుతున్నారు. ఏంటంటే ఎల్విష్ యాదవ్ ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు హౌస్లో. మిస్టర్ ఫైజు గ్యాంగ్ ఒకటి, ఈ గ్యాంగ్ ఒకటి. ఎల్విష్ యాదవ్ అంటే పన్నోళ్ళు ప్రిన్స్ ఏమో మ్యాక్స్ టర్న్కి బ్యాకప్, అంటే బ్యాక్ చేస్తున్నాడు. బ్యాకప్ కాదు కానీ బ్యాక్ చేస్తున్నాడు. ఓటు కూడా వేసాను అంటున్నాడు. సో తనకు కొంచెం పుష్ చేస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఈ షోలో తేల్చుకోవాలి అని. మరి ప్రిన్స్ని చూసి మ్యాక్స్ టర్న్ రెచ్చిపోయాడా, లేదంటే మ్యాక్స్ టర్న్ నిజంగానే అంత ధైర్యవంతుడా ఏంటి అన్నది మనకు తెలియదు. ఫ్యూచర్లో తెలిసిద్ది. ప్రిన్స్ని చూసే రెచ్చిపోయాడేమో అనుకుంటున్నాను నేను. బట్ ఒకటేంటంటే నిజం, తన మార్క్ అయితే వేసుకున్నాడు, అది మాత్రం నిజం. తనకు ఫాలోవర్స్ పెరుగుతారు, తను అనుకున్నది సాధిస్తాడు. 2-3 దెబ్బలు తిన్నా ఇక్కడ కానీ లోపల కానీ బయట కానీ. అంటే వీళ్ళందరికీ అలాంటిది మళ్ళీ అంత రెస్పెక్ట్గా ఉండాలి అలా ఏమి ఉండదు కాబట్టి, ఫాలోవర్స్దే ఇది కాబట్టి అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ కొట్టించుకున్నా, బయట కొట్టించుకున్నా, ఏం కొట్టించుకున్నా సరే ఖచ్చితంగా ఫాలోవర్స్ పెరుగుతారు. నాకు కూడా ఆ ధైర్యం నచ్చింది. అంటే మనలో ఉన్నది ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి, కనిపించాలని చేసినా ఏం చేసినా సరే అక్కడ ముందు షో ఆఫ్ చేయటం కానీ, ఆ యాటిట్యూడ్ చూపించడం కానీ ఏదైనా సరే నచ్చింది. సో గట్టిగానే చెప్పాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత తోసేస్తాం మూలపడ్డాడు. బట్ పక్కగా అలా ఉంటాడు అనమాట. కానీ కళ్ళజోడు, ఆ స్టైలు మామూలుగా లేదు. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రోమో చూపించారు. సో ఇది జరిగిందా, ఇందులో ఒక అమ్మాయి మధ్యలో ఒక అమ్మాయి ఎవరో ఆన్సర్ కరెక్ట్గా తెలుసు, ఆన్సర్ చెప్పిద్ది. కానీ వెళ్ళి పెట్టేటప్పటికి క్యాంగరు కనిపించదు అనమాట అమ్మాయికి. ఎక్కడుందని ఎత్తుకునిద్ది. అలాగే సగం సెకండ్ హాఫ్ నుంచి 10, 9, 8 అని చెప్పి కంగారు పెట్టేస్తూ ఉంటాడు లైన్. సో మొత్తం కలిపి ఒక 4-5 ఎంతమంది ఆన్సర్లు కరెక్ట్ చెప్పారు. మిగతా వాళ్ళు ఏం పెద్ద చెప్పలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఫ్యాన్స్కి మనీ కాబట్టి వాళ్ళేం పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఆ ఫస్ట్ ఓటింగ్ ఒక్కటే కొంచెం సీరియస్గా సాగింది. ఎలిమినేషన్ అనేది కొంచెం ఇదిగా సాగింది. ఆ ఎలిమినేషన్ కూడా నిన్న ఎపిసోడ్లో కట్ చేసి సోదంతా కట్ చేసి నిన్న ఎపిసోడ్లో ముగిచ్చుంటే చాలా బాగుండేది.
దాని ఎపిసోడ్కి ఒక హైప్ ఊపు వచ్చేది. ఈరోజు ఎపిసోడ్లో కూడా అది కనుక కట్ చేసి ఆ ఓటింగ్ అనేది కూడా నిన్న ఎండ్ చేసేస్తుంటే ఈరోజు ఈ మ్యాక్స్టర్ నీళ్ళు కొట్టుకున్న తర్వాత లైన్ ఏదైనా ఎలిమినేషన్ చేస్తే ఎలిమినేషన్ అలా చూపించుంటే ఇంకా బాగుండేది ఎపిసోడ్. రిడిల్స్ ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు. ద 50 అనే షో చిన్నపిల్లలు కాదు కదా, ఎందుకంటే చాలా ఎక్స్పోజింగ్ ఎన్ని ఉన్నాయి, చిన్నపిల్లలు ఎవరు చూడరు కదా, ఎందుకంటే ఓన్లీ ఓటీటీలోనే ప్రైమ్ టైం. టీవీలో కలర్స్లో 10:30కి, ఇక్కడ మనకే 9కి. సో అంత అవసరం లేదు. ఎవరు చూస్తాడు ఆ రీల్స్ ఇవన్నీ పెద్దోళ్ళలో? సో ఆ ఎలిమినేషన్లు అయ్యేమైనా ఉంటే వాటికి సంబంధించిన ఓటింగ్లు అయ్యేమైనా ఉంటే చూస్తారు. అలా ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది. అలా ఎడిట్ చేసుకోకుండా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ పార్ట్ని తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపించడం వల్ల అంత ఇంపాక్ట్ కలగదు. ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పుడు ఇదిగా ఎండ్ అవ్వాలి. ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి. స్టార్టింగ్ బాగుంటుంది, మధ్యలో అంతా సాగేది కొంచెం, మళ్ళీ ఇంటర్వ్యూలో అప్పుడు బాగుండడం, ఎండింగ్ బాగుండడం ఇలా జరుగుతుంది. అప్పుడు బాగా హైప్ వస్తుంది. హైప్ వచ్చి మనం ఎస్ అని ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఏం జరిగితే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తాం. అలా అయ్యాలి కదా, ఎపిసోడ్ ఎండ్లో హైప్ ఉండాలి. ఏంటో అంటే వాళ్ళ హైప్ అదే అనుకుంటున్నారేమో, అంటే నా నెక్స్ట్ ఎలిమినేషనే హైప్ అనుకుంటున్నారేమో పిచ్చోళ్ళు. మనం ఏం చేస్తారు, సర్లేండి ఎవరి థాట్స్ వాళ్ళు మనకన్నా ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు అలాగంటే అలాగే తెలుసు అనుకోవాలి అంతే. సరే, ఇది ఎపిసోడ్ రివ్యూ. ఐ హోప్ చాలామంది ఇప్పటికి నిద్రపోయి ఉంటారు అనుకుంటున్నా. నిద్రపోకపోతే మాత్రం ఇప్పటికీ లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎవరైనా ఈ షో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోలు, ఎందుకంటే అలట్లా కష్టం ఇలాగైతే అనవసరంగా ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయి. దీని బదులు ఆనందం తీసుకుని కొంచెం ఎఫర్ట్స్ పెట్టి కొంచెం మంచి వీడియోలు చేయొచ్చు అనిపించింది. బ్యాక్ టు బ్యాక్ అయిపోతుంది. ఈవినింగ్ అన్ని పనులు చూసుకొని మామిడి తాడుకొని అన్ని చేసుకొని వీడియోలు చేసేవాడికి. సో అది సంగతి. వెళ్తే బాగుంటుంది, ఎఫర్ట్స్కి యూజ్ అవుతుంది. చలో ఎనీవే, చూస్తే ఇప్పటివరకు లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఉన్నోళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు, ఏముందని వదిలేస్తారు. ఉన్నోళ్ళకేమో బిగ్ బాస్ వాళ్ళేమో వాళ్ళకేమో ఇదేమో చిరాగ్గా ఉంటుంది. అంటే ఎవరికైనా కొంతమందికి ఇగ్నోర్ చేసుకుంటే ఓకే, చూసి ఏంది ఇది మాకు అవసరం అన్నట్టు ఉంటుంది. ఎనీవే చలో, ఇంకొక వీడియో ఒకటి ఉంది. వీకెండ్ మాట్లాడుకుందాం. వీకెండ్ ఏదైనా ఖాళీగా ఉంటే మధ్యాహ్నం పూట సాటర్డే సండే ఒక టాపిక్ ఉంది సపరేట్, దాన్ని మాట్లాడుకుందాం. నాట్ బిగ్ బాస్ 9 అయినా బిగ్ బాస్ 9 కోసం చేయమని చాలామంది అడుగుతున్నారు. నేను చేయట్లేదు. నాకు అది లాస్ట్ టైం 2 హిందీ వీడియోస్ తమిళ వీడియో పెట్టినప్పుడు మధ్యలో టాపిక్ మాట్లాడేందుకే పెద్ద పెంట అయింది. అది అంటే పెంట అవడం ఇన్ ద సెన్స్ ఏదో ఒక రాంగ్ నెగిటివ్ కామెంట్స్ కనిపించింది. అంత మన నెగిటివిటీని ఎంకరేజ్ చేస్తాను, ఎస్సీటీ లేదు, వేరేది ఉందిలేండి, మాట్లాడుకుందాం. సరేనా? గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.